హలో బ్రదర్. శంకర్, పాప బానే ఉంది కదా? శంకర్ హియర్, నో ఫియర్. పాప సేఫ్. ఇప్పుడే హాస్టల్లో దింపేసి వచ్చాను. ఇందుకే అక్కడ నీ పరిస్థితి ఏంటి? ఎవడైనా మిగిలాడా? మొత్తం మడతట్టేసావా? ఆ కిల్లర్ మిస్ అయిపోయాడు శంకర్. అమ్మని. బట్ వాడి బాస్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాను. నువ్వు వార్నింగ్ ఇచ్చావంటే ఆడికి హాస్పిటల్ వార్డులో కూడా ఎంట్రీ ఉండదు. ఎక్కడికి పోతాడు బ్రదరు? ఏదో రోజు దొరుకుతాడు, ఆ రోజు మడతట్టేద్దాం. ఎస్. ఇంతకీ పాపకేం డౌట్ రాలేదు కదా? ఎందుకు వస్తుంది బ్రదరు? సేమ్ కట్అవుట్ కదా. కాకపోతే సెమీ క్లాస్ కి మాస్ కి మధ్య కొంచెం కొట్టుమిట్టి మాట్లాడింది. అదేది చెప్పి మడతట్టి మేనేజ్ చేసేసానులే. కాకపోతే పాప మాత్రం నిన్ను నాలా ఉండాలని కోరుకుంటుంది. నెక్స్ట్ టైం నువ్వు కలిసినప్పుడు కాస్త డోస్ పెంచి మేనేజ్ చేసి. ఎనీహౌ, టైంకి పాపని కాపాడి నాకు చాలా పెద్ద హెల్ప్ చేశావు. థ్యాంక్ యూ సో మచ్. ఊకో బెదరు, నీకు నాకు మధ్య థ్యాంక్స్ ఏంటి? అయినా అద్దంలో చూసుకుని మనకు మనం థ్యాంక్స్ చెప్పుకుంటావా ఏంటి? ఇది కూడా అలాగే. చూడు, నీకెప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఒక్క ఫోన్ కాల్ కొట్టో, శంకర్ ఆన్ డ్యూటీ. పైగా ఇప్పుడు మనం 2-in-1 అదో పెద్ద స్టోరీలే బ్రదరు. సింగిల్ ఫోను, డ్యూయల్ సిమ్ కహాని. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్యవర్ధన్ స్ట్రాటజీ, శంకర్ ఎనర్జీ మిక్స్ చేసిన ఓజీ ఫార్ములా. ఇదిగా ఈసారి కలిసినప్పుడు తీరిగా మాట్లాడుకుందాంలే. త్వరలోనే కలుద్దాం శంకర్. ఓకే బ్రదరు, బాయ్ బాయ్. బాయ్. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి మావయ్య గారు, తనని డ్రెస్ తీసుకొనివ్వండి. ఇప్పుడు నేను మాట్లాడాలి. ఇన్ని రోజులుగా నా మనసులో ఉన్నదంతా బయట పెట్టాలి. శకుంతల, ఇన్ని రోజులుగా నువ్వు రుద్రాని హంతకుడని, నేరం చేశాడని నిందిస్తున్నా కూడా నేను వాదించానే తప్ప తప్పని అడ్డు చెప్పలేదు. ఎందుకంటే నువ్వున్న పరిస్థితుల్లో నేనేం చెప్పినా విని అర్థం చేసుకునే పరిస్థితుల్లో నువ్వు లేవు. నీలో అశాంతి, ద్వేషం, కోపం పేరుకుపోయాయి. ఇప్పుడు నీలో కాస్త మార్పు వచ్చింది. నీ మనసులో భారం, బాధ తగ్గి ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు చోటు చేసుకున్నాయి. ఏదైనా చెప్తే ఓపిగ్గా విని అర్థం చేసుకుంటావనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఏ సంబంధం లేని భాను కోసం రుద్ర ప్రాణాలు సైతం పణంగా పెట్టి కాపాడాడు. అలాంటివాడు ప్రాణంగా ప్రేమించిన తమ్ముణ్ణి చేతులారా చంపుకుంటాడా చెప్పు? రుద్ర, భాను ఒకరికొకరు ప్రాణంగా పెరిగారు. ఒకరి కోసం ఒకరు అండగా నిలబడ్డారు. ఒకరి ఆశయానికొకరు చేయూతగా నిలవాలనుకున్నారు. భానుకి చిన్న దెబ్బ తగిలినా, జ్వరం వచ్చినా రుద్ర తట్టుకోలేకపోయేవాడు. మర్చిపోయావా? భాను అమ్మగా నిన్ను ప్రేమించిన దానికంటే, నాన్నగా నన్ను గౌరవించిన దానికంటే అన్నగా రుద్రనే ఎక్కువగా అభిమానించాడు, ఆరాధించాడు. ఈ సంగతి నాకంటే కూడా నీకే బాగా తెలుసు. అన్నీ తెలిసి కూడా చేయని తప్పుకి రుద్ర మీద ద్వేషం పెంచుకున్నావు. నీ ద్వేషాన్ని భరిస్తూ తనని తాను క్షమించుకోలేక, నా మాట కాదని ఇల్లు వదిలి వెళ్ళలేక ప్రతి క్షణం నరకం చూస్తున్నాడు. ఎన్ని నిద్రలేని రాత్రులు వాడు గడిపాడు. మనందరితో కలిసి ఉంటున్నాడే కాని ఒంటరిగానే బతుకుతున్నాడు. ఆఖరికి నీ చేతి వంట రుచి చూడ్డానికి తనింట్లో తనే ఒక దొంగలా భోంచేసేవాడు శకుంతల.
నువ్వు కేసు విత్డ్రా చేసుకుంటే తనకు శిక్ష పడదని తెలిసి కూడా నిన్ను విత్డ్రా చేసుకోమని ఒక్క మాట కూడా అడగలేదు. శిక్ష అనుభవించడానికైనా సిద్ధపడ్డాడే కాని నీ మనసు బాధ పెట్టాలని మాత్రం అనుకోలేదు. నువ్వు రుద్రని ఎంత ద్వేషించినా తను మాత్రం నీ ప్రేమ కోసమే తప్పిస్తున్నాడు శకుంతల. ఇప్పటికైనా అర్థం చేసుకో. బాను నీకేం కాలేదు కదా? ఏం కాలేదు సార్, నేను బాగానే ఉన్నా. చాలా థ్యాంక్స్లు సార్. ఒక మోసమైన పెళ్లిని తప్పించారు. ఇప్పుడు నా ప్రాణాలు కాపాడారు. మీకు రోజు రోజుకి రుణపడిపోతున్నాను.